ఓం నమో వెంకటేశాయ. శ్యామాంబుదాభమరవింద విశాల నేత్రం బంధూక పుష్ప సదృశాధర పాణిపాదం సీతా సహాయముదితం ధృతచాపబాణం రామం నమామి శిరసా రమణీయ వేషం. రమణీయమైనటువంటి ఆ రామచంద్రుని యొక్క దివ్యమంగళ విగ్రహానికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీవారి యొక్క కృపా విశేషం చేత భక్తులందరూ కూడా ధర్మపథంలో పయనించాలి అని, సకల కార్యసిద్ధితోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో ప్రతిరోజు కూడా శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగా ఈనాటి మన పారాయణ కార్యక్రమాన్ని చక్కటి సంకీర్తనతోటి ప్రారంభించుకుందాము. శ్రీ కె సుబ్రహ్మణ్యం గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, వారు వారి బృంద సహకారంతో ఆలపించే నీవు దేవుడవు నేనొక జీవుడను అనే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. నీవు దేవుడవు నేనొక జీవుడ, నీవు దేవుడవు నేనొక జీవుడ, ఈ విధి నీకితనికెంత అందరూ. నీవు దేవుడవు నేనొక జీవుడ, ఈ విధి నీకితనికెంత అందరూ. నీవు దేవుడవు నేనొక జీవుడ. పొడమిన జగములు పుట్టెడి జగములు, పొడమిన జగములు పుట్టెడి జగములు, గుడిగొనె మీ రోమ రూపముల. పొడమిన జగములు పుట్టెడి జగములు, గుడిగొనె మీ రోమ రూపముల. ఎడయగ మీ రూప మేమని ధ్యానించు, ఎడయగ నీ రూప మేమని ధ్యానించు. అడది నీ వాడ నేననుటేగాక, ఎడయగ నీ రూప మేమని ధ్యానించు. అడరి మీ వాడ నేననుటేగాక, నీవు దేవుడవు నేనొక జీవుడ, ఈ విధి నీకితనికెంత అందరూ. నీవు దేవుడవు నేనొక జీవుడ.
సహజానందము సంసారానందము సహజానందము సంసారానందము ఇహము పరముగా ఇచ్చేవు సహజానందము సంసారానందము ఇహము పరముగా ఇచ్చేవు అహిపతి శ్రీ వెంకటాధిపని కృప అహిపతి శ్రీ వెంకటాధిపని కృప మహిలో సేవించి మనుటేగాక అహిపతి శ్రీ వెంకటాధిపని కృప మహిలో సేవించి మనుటేగాక నీవు దేవుడవు నేనొక జీవుడ ఈ విధి నీకితనికెంత అందరూ నీవు దేవుడవు నేనొక జీవుడ ఈ విధి నీకితనికెంత అందరూ నీవు దేవుడవు నేనొక జీవుడ ఆలకించాము. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి త్రిగురుధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను పఠించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. శ్రీ గురుధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముక పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం
గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం శతతమసర్గశ్లోకపారాయణం తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే శతతమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. బలవంతశ్చ కచ్చిత్తే ముఖ్యా యుద్ధ విశారదాః దృష్టాపదానా విక్రాంతాః త్వయా సత్కృత్యమానితాః. రామచంద్రమూర్తి ఆ చిత్రకూట పర్వత ప్రాంతంలో అక్కడ పర్ణశాల యందు ఉంటూ తన వద్దకు వచ్చినటువంటి భరతునితోటి కుశల ప్రశ్నలు వేస్తూ రాజ్యంలో అంతా కూడా సవ్యంగా జరుగుతున్నదా అనే విషయాన్ని అడుగుతూ అసలు సవ్యంగా ఉండాలి అంటే రాజ్యం ఎలా వ్యవహరించాలి అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. కుశల ప్రశ్నలలోనే అన్ని విషయాలని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. మరి రాజ్యంలో ఈ ప్రజలను ఎక్కువగా దండించకూడదు అని, ఎక్కువగా పన్నులు వేయకూడదు అని చెప్పి సేనాపతి దేశభక్తి కలిగినటువంటి వాడు, దక్షుడు, సర్వసమర్థుడై ఉండాలి అని చెప్పి ఇలాగా అనేకమైనటువంటి ఉపాయాలు చెప్పి ఇంకా అంటున్నాడు, సైన్యంలో కానీ రాజ్యంలో కానీ ఎవరైనా బాగా కష్టపడేవారు కనుక ఉన్నట్లయితే చిత్తశుద్ధితోటి రాజ్యము కోసము, రాజు కోసము పాటుపడేవారు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారి శ్రమకు తగినటువంటి ఫలితమును, తగినటువంటి గౌరవమును కూడా ఇవ్వటం అనేది రాజు యొక్క బాధ్యత. అలా చేసినప్పుడు మిగతా వారు కూడా వారిలాగా చిత్తశుద్ధితోటి పనిచేయడానికి వారికి ప్రోత్సాహం అనేది కలుగుతుంది. అలా చేసేటటువంటి వారికి మరింత ఉత్సాహం అనేది కలుగుతుంది. అలా కాకుండా పని చెయ్యని వారిని, చేసినటువంటి వారిని ఒకే రకంగా కనుక చూసినట్లయితే అప్పుడు చేసేవారు కూడా నిరుత్సాహంతో చెయ్యని వారిని చూచి వారిలాగా మారిపోతారు. అలా కాకుండా కష్టపడేటటువంటి వారిని, ప్రతిభావంతులని కనుక గౌరవించినట్లయితే సామాన్యంగా ఉండేవారు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకుని వీరు కూడా వారిలాగా చిత్తశుద్ధితోటి, ఉత్సాహంతో కార్యాలను నెరవేర్చుతారు. కావున బలవంతః తే ముఖ్యాః యుద్ధ విశారదాః భరత, మన సైన్యంలో ఉన్నటువంటి, నీ సైన్యంలో ఉన్నటువంటి బలవంతులైనటువంటి వాళ్ళు, యుద్ధ విశారదులైనటువంటి వాళ్ళు అని అన్నారు. కేవలము విద్య వచ్చి ఉంటే సరిపోదు,
కేవలము విషయము తెలిసి ఉంటే సరిపోదు, దానిని ఆచరణలో పెట్టినటువంటి వారు, ఆ ప్రతిభను చూపించినటువంటి వారు, వారికే పట్టం కట్టాలి అన్నారు. అంతేగాని తెలుసు కానీ ఏమీ చెయ్యడు, వచ్చు కానీ ఏమీ ఆచరించడు అంటే ప్రయోజనం ఏమున్నది అటువంటి వారి వల్ల. కావున ఇక్కడ ఏమంటున్నాడు, యుద్ధ విశారదాహ, యుద్ధంలో బాగా నైపుణ్యం కలిగినటువంటి వారు, సమర్థులు, ఆరితేరినటువంటి వారు. అంతేకాదు దృష్ట అపదానాహ అని అన్నారు. అపదానము అంటే ఇంతకు పూర్వం జరిగినటువంటి విషయములు అన్నమాట, జరిగిపోయినటువంటి విషయములు, అలాగే ప్రశస్తమైనటువంటి ఆ పరాక్రమం మొదలైనటువంటివన్నీ కూడా. దృష్టం సాక్షాత్కృతం అపదానం పూర్వవృత్తం ఏషాం తే అంటూ, అంటే ఎవరు అయితే తమ పరాక్రమములను ప్రదర్శించి రాజుగారికి విజయమును చేకూర్చారో అటువంటి వారికి, అంటే కేవలం వీరులు, యుద్ధ విశారదులు, గొప్ప విద్యా అంటే ధనుర్విద్యా పారంగతులు అనే విషయాన్ని కాకుండా వీటన్నితోటి కూడా రాజుగారికి మేలు చేయటం కోసం తమ ప్రాణములు పణంగా పెట్టి మరి పోరాడినటువంటి వారు, అటువంటి ప్రతిభను ప్రదర్శించినటువంటి వారు ఎవరైతే ఉంటారో, ప్రదర్శించినటువంటి వారు, అటువంటి వారిని విక్రాంతాహ, సూర్యులైనటువంటి అటువంటి వారిని సత్కృత్య మానితాహ, మరి సత్కరించి గౌరవించావా? అటువంటి వారు నీ చేత సత్కరించబడుతున్నారా? ఎందుకంటే అలాంటి వారిని సత్కరించినప్పుడే మిగతా వారు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకుని వృద్ధిలోకి వస్తారు. అలాగే వారు మరింతగా రాజు కోసమని చెప్పి, రాజ్యం కోసమని, ఆ ప్రభుత్వం కోసమని పాటుపడతారు. కావున వారిని గుర్తించి వారిని సత్కరిస్తున్నావా నాయనా అని భరతుడిని అడుగుతూ, అందులోనూ కూడా రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి వారు తమ కుటుంబాన్ని, భార్యాబిడ్డలను, వారిని లెక్క చేయకుండా రాజు కోసం, రాజ్యం కోసం తమ ప్రాణములు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కావున వారిని తప్పనిసరిగా గౌరవించి తీరాలి. దేశము, రాజు, దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి వారిని గౌరవించి తీరవలసినదే అనే విషయం కూడా ఇక్కడ రామచంద్రమూర్తి మాటల్లో తెలుస్తూ ఉన్నదన్నమాట. ఇంకా అంటున్నాడు, కచ్చిత్ బలస్య భక్తంచ వేతనంచ యథోచితం సంప్రాప్త కాలం దాతవ్యం దదాసిన విళంబసే. నాయనా భరత, బలస్య, నీ సైన్యంలో ఉన్నటువంటి వారికి, సైన్యానికి సంప్రాప్త కాలం దాతవ్యం, ఏ సమయానికి ఏది అవసరమో ఆ సందర్భం, సమయం వచ్చినప్పుడు వారికి ఆ అవసరమైనటువంటి దాన్ని ఇచ్చి తీరాలి. వారి అవసరములు తీర్చినప్పుడే వారు ఇతరమైనటువంటి వ్యాపారములు లేకుండా నసంహతాత్తస్య నభిన్న వృత్తయ అని చెప్పినట్లుగా ఆ సైన్యంలో ఉన్నటువంటి వారు తమకు జీతం చాలడం లేదనో, లేకపోతే తమకు సౌకర్యాలు లేవనో, తాము వేరే దారి చూసుకోవటమో, దొడ్డిదారిని సంపాదించడమో, ఇట్లాంటివన్నీ కూడా జరగకుండా చూసుకోవాలి అంటే వారికి కావలసినటువంటి సౌకర్యములన్నీ కూడా ఆ రాజ్యము, రాజు, ప్రభుత్వమే అన్నింటినీ కూడా ఏర్పరిచి తీరాలి. అటువంటప్పుడే వారు తమ విధుల మీద, ఆ రక్షణ వ్యవస్థ మీద వారు పూర్తిగా దృష్టిని సారించగలుగుతారు. అందుకనే సంప్రాప్త కాలం దాతవ్యం, వారికి సందర్భానుగుణంగా ఆయా కాలములలో కావలసినవన్నీ కూడా, ఇయ్యదగినటువంటివన్నీ కూడా భక్తం, ఆహారము, అలాగే వేతనంచ, ప్రతి నెలా కూడా ప్రతి మాసము ఇచ్చేటటువంటి జీతము. మనం జీతభత్యములు అంటాం కదా, ఆ జీతభత్యములు అంటే ఇవే. జీతము అంటే కనుక ప్రతి నెలా ఇచ్చేటటువంటి ఆ సొమ్ము, ఆ ధనం ఏదైతే ఉన్నదో దానిని జీతము, వేతనము అంటాము. భత్యము అంటే భక్తము అని చెప్పి అంటారు సంస్కృతంలో. భక్తము అంటే ఆహారానికి సంబంధించినటువంటి దాన్ని భక్తము అంటారు. దానిని మనం తెలుగులో భత్యము అని అంటుంటాం. ఇలాగా ఆ సైన్యంలో ఉన్నటువంటి వారికి, అలాగే రాజ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి జీతభత్యములు ఏవైతే ఉన్నాయో వాటిని యథోచితం, వారి వారి కార్యములకు తగిన విధంగా మరి దదాసి కచ్చితు, ప్రతి మాసము కూడా ఇస్తూనే ఉన్నావు కదా. నా విళంబసే కచ్చితు, ఆలస్యం చేయటం లేదు కదా. ఎందుకు అంటే ఆలస్యం చేసినట్లయితే వారి యొక్క నిత్యవసరములు గడవటం కష్టమవుతుంది. ఎప్పుడైతే కుటుంబ పరిస్థితి, నిత్యవసరములు గడవటం కష్టమైందో అతడు ఈ ఉద్యోగం మీద పూర్తిగా అతడు
దృష్టి సారించలేక దీనితో పాటుగా మరొకటి ఏదైనా చూసుకోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కావున రాజోద్యోగులు, సైన్యంలో ఉన్నటువంటి వారు వారి వారి ఉద్యోగములను, విధులను సక్రమంగా నిర్వర్తించాలి అంటే వారి నిత్యావసరములకు తగినటువంటి వేతనమును, భత్యమును ఇవ్వవలసినటువంటి అవసరం, ఇవ్వవలసినటువంటి బాధ్యత రాజుకు ఉన్నది. కావున నీవు ఆ విధంగా చేస్తూనే ఉన్నావా నాయనా, అలాగే చెయ్యాలి అని అంటూ కాలాతిక్రమణాచ్చైవ భక్త వేతనయోర్భృతా భర్తు కుప్యంతి దుష్యంతి సోనర్ధస్సు మహాన్ స్మృత. అలా చేయకపోతే ఏమైంది? ప్రతి నెలా జీతం ఇస్తున్నాం కదా, కొన్ని నెలలు ఆలస్యమైతే మాత్రం వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఆ మాత్రం తట్టుకోలేరా అని అనుకుంటే అది పొరపాటు నాయనా. ప్రతిరోజు తినే ఆహారమే కదా అని చెప్పి 10 రోజులు మానేయగలుగుతారా? ఎవరు మానేయలేరు కదా. ప్రతిరోజు ఉండేటువంటి అవసరములు తీరకుండా ఉంటాయి. ప్రతిరోజు ఉండే అవసరములు మానేయగలుగుతావా? లేదు కదా. అలాగే ఒకవేళ ఈ విధంగా నీవు కనుక ఆ సైన్యంలో ఉండేటువంటి వారికి, లేకపోతే రాజోద్యోగులకు కనుక జీతమును, ఆ భత్యమును సరిగ్గా కనుక ఇవ్వకపోయినట్లయితే భృతాహ, ఆ కూలి మీద అంటే రోజు జీతం మీద బతికేటటువంటి సైనికులు, భటులు, ఉద్యోగులు వాళ్ళు భక్త వేతనయోహో కాలాతిక్రమణాచ్చైవ తమకు దక్కవలసినటువంటి, రావలసినటువంటి ఆ జీతభత్యములు ఆలస్యం అవ్వడం ద్వారా, అతిక్రమించడం ద్వారా వారి అవసరములు తీరక కుటుంబ పరిస్థితులు ఇబ్బందికరమైనవై భర్తారం ప్రతి కుప్యంతి, తమకు ఎవరైతే జీతం ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారో వారి విషయంలో కోపాన్ని పెంచుకుంటారు, అవసరానికి సరిగ్గా పని చెయ్యరు అని చెప్పి అంటున్నారు. అందుకనే భర్తారం ప్రతికృప్యంతి, ప్రభువును, ఆ రాజు మీద వారు కోపాన్ని పెంచుకుంటారు. దుష్యంతి, కోపంతో వాళ్ళు నిందిస్తూ ఉంటారు. అలా నిందించడం ద్వారా ఇతరులకు ఈ రాజు చులకనైపోతాడు. అంటే ఏమిటి? ఏ రాజుగారి దగ్గరైతే, ఏ సంస్థానంలో అయితే పనిచేస్తున్నాడో అక్కడ పనిచేస్తూ ఉండేటటువంటి వాడే ఆ సంస్థానాన్ని దూషించాడు అని అంటే ఆ సంస్థానంలో ఉన్నటువంటి, ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజు యొక్క అసమర్థత అనేది అందరికీ తెలుస్తుంది. అంటే రాజు అసమర్థుడు అని చెప్పి అందరూ కూడా భావిస్తారు. కావున భరత, రాజోద్యోగులకు, సైన్యములకు వారికి ఇవ్వవలసినటువంటి జీతభత్యముల విషయంలో ఏనాడు కూడా ఆలస్యం చేయకూడదు. అలా ఆలస్యం చేసినట్లయితే సహ సుమహాన్ అనర్థ, వారి యొక్క ఉద్యోగుల యొక్క, ఆ సైనికుల యొక్క మానసిక క్షోభ ఏదైతే ఉన్నదో ఆ మానసిక క్షోభ సుమహాన్ అనర్థ చాలా అనర్థానికి దారితీస్తుంది. రాజ్యాన్ని ఇబ్బంది పెట్టంటే రాజ్యాన్ని, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా అది హానికరం. అవునా, సైన్యంలో ఉన్నటువంటి వారికి, అలాగే మిగతా ఆ రోజు వేతనం మీద పనిచేసినటువంటి వారికి వారికి ఇవ్వవలసినటువంటి జీతభత్యములను వారికి సమయం తప్పకుండా, ఆలస్యం చేయకుండా ఇస్తూ ఉండాలి అని అంటూ కచ్చిత్ సర్వేను రక్తాస్త్వాం కులపుత్రా ప్రధానత కచ్చిత్ ప్రాణాన్ స్తవార్థేషు సంత్యజంతి సమాహితా. అంతేకాదు నాయన, రాజోద్యోగులు లేకపోతే ఇంకా ఈ రాజకుటుంబంలో, రాజవంశములలో జన్మించినటువంటి ఇతరులు కానీ రాజ్యంలో ఉన్నటువంటి వారు రాజుగారి విషయంలో విశ్వాసపాత్రులై ఉండాలి. ఎంత విశ్వాసపాత్రులై ఉండాలి అని అంటే తమ ప్రాణములు అర్పించి అయినా సరే తమ రాజుని గెలిపించాలి, తమ రాజుని రక్షించుకోవాలి అన్నట్లుగా అంతటి రాజభక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి. అలా ఉండాలి అంటే రాజుగారు వారిని అంత గొప్పగా చూసుకోవాలి. ఈ రాజుగారు లేకపోతే మనకు భవిష్యత్తే లేదు అనేంతటి గొప్పగా రాజు గనక పరిపాలించినట్లయితే ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా అంత గొప్పగా రాజుగారిని ప్రేమిస్తారు, ఆదరిస్తారనమాట. అందుకనే అంటున్నాడు నాయన, ప్రధానత ముఖ్యంగా ముఖ్యులైనటువంటి రాజకుటుంబానికి, అదేవిధంగా ఇతర రాజులు ఎవరైతే ఉన్నారో కులపుత్ర, క్షత్రియ వంశంలో జన్మించినటువంటి రాజకుమారులు, బంధువులు వీరందరూ కూడా త్వాం అనురక్తా కచ్చిత్, నీ మీద అనుకూలంగా ఆదరంగా ఉన్నారు కదా. సమాహితా,
నిర్మలమైనటువంటి మనస్సుతో ఉన్నవారై, నిశ్చయ బుద్ధితోటి వేరే ఆలోచనలేమీ లేనటువంటి వారై, తవ అర్థేషు నీకు ప్రయోజనము చేకూర్చడం కోసం, నీకు ప్రియమును చేకూర్చడం కోసం ప్రాణానపి సంత్యజంతి కచ్చిత్, ప్రాణానపి సంత్యజంతి కచ్చిత్, తమ ప్రాణములను కూడా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కదా. ప్రియాణి వాంఛంతి అశుభి సమీహితం అని చెప్పినట్లుగా రాజుగారికి ప్రియమును, రాజుగారికి ఇష్టమును ఆ దేశము కోసమని చెప్పి తమ ప్రాణమును అర్పించి అయినా సరే ఆ లక్ష్యాన్ని సాధించడానికి సిద్ధంగా ఉండాలి అని అంటున్నారు. రాజు కనుక సవ్యమైనటువంటి వాడు కనుక అయినట్లయితే ఆ మిగతా రాజులు, ఆ రాజకుమారులు, ఆ వంశానికి చెందిన వారు, బంధువులు, వీరందరూ కూడా ఈ విధమైన భావనతో ఉంటారట. అందుకని అడుగుతున్నాడు, ప్రాణాం సంత్యజంతి కచ్చిత్, నీకోసమని వీరు, ఆ మిగతా రాజకుమారులు, అదేవిధంగా బంధువులు, ఆ రాజోద్యోగులు, వీళ్ళందరూ కూడా ప్రాణములు అర్పించి అయినా సరే నీకు ప్రయోజనాన్ని చేకూర్చాలని ప్రయత్నిస్తూ ఉన్నారు కదా. అంతటి అభిమానాన్ని నీవు పొందగలిగావా అని చెప్పి అంటూ, కచ్చిజ్జాన పదో విద్వాన్ దక్షిణ ప్రతిభానవాన్ యథోక్తవాది దూతస్తే కృతో భరత పండిత. ఇంకా ఇంతకుముందు చారుల గురించి, గూఢచారుల గురించి చెప్పారు. ఇప్పుడు దూతల గురించి చెబుతున్నాడు. దూత ఎటువంటి వాడై ఉండాలి అన్నాడు. దూత అనేవాడు తప్పనిసరిగా ఆ దేశానికి సంబంధించినటువంటి వాడే అయి ఉండాలి అనేది ప్రధానమైనటువంటి నియమంగా చెబుతున్నాడు. ఎందుకు అంటే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని అన్నట్లుగా తన తల్లి, కన్న తల్లి, తాను పుట్టినటువంటి దేశము కూడా స్వర్గము కంటే గొప్పది అని చెప్పి ఆ మాతృభూమి మీద, మాతృదేశం మీద అభిమానం అనేది స్వతసిద్ధంగా ఉంటుంది. కావున దూత అనేవాడు తప్పనిసరిగా ఆ దేశానికి సంబంధించినటువంటి వాడే అయి ఉండాలి అని అంటున్నాడు. అందుకని జానపద తన దేశమున పుట్టినటువంటి వాడు అని అన్నారు. అలా కాకుండా ఇతర దేశాల్లో పుట్టినటువంటి వాడు కనుక దూత అయినట్లయితే ఈ దేశం నుండి తీసుకువెళ్ళినటువంటి సమాచారాన్ని అవతల వారికి అందజేసే విషయంలో కొంత స్వార్థ బుద్ధి, అదేవిధంగా కొంత ప్రలోభాలకు లోనవటము, ఇవన్నీ కూడా ఉండవచ్చును. అలా కాకుండా తాను పుట్టినటువంటి దేశం తరపున అతడు కనుక దూత అయినట్లయితే ఆ దేశానికి మేలు చెయ్యటానికే అతడు ప్రయత్నిస్తాడు అని అన్నారు. అందుకనే జానపద, ఈ సంస్కృతి సంప్రదాయములు, దేశములు, ఆ దేశములకు సంబంధించినటువంటి వాడు, ఇక్కడ పుట్టినటువంటి వాడు. అలాగే విద్వాన్, విద్వాంసుడైనటువంటి వాడు. విద్వాంసుడు అంటే విద్వాన్ విపశ్చిద్దోషజ్ఞ అని చెప్పి అంటూ ఇతరులలో ఉన్నటువంటి పరుల యొక్క అభిప్రాయములను పూర్తిగా తెలుసుకోగలిగినటువంటి వాడు, అభిప్రాయం తెలిసినటువంటి వాడు. దక్షిణ అంటే బాగా సమర్థుడైనటువంటి వాడు. రాచకార్యములను నెరవేర్చడంలో ఓర్పు, ఓపిక రెండూ కలిగినటువంటి వాడు. ప్రతిభానవాన్ ప్రత్యుత్పన్నమతి అంటే ప్రతిభ కలిగిన వాడు. ఆయా సందర్భములలో ఏ విధంగా మాట్లాడాలి, ఎదుటివారి యొక్క ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలి ధీటుగా అని తెలిసినటువంటి ప్రతిభావంతుడు. అంతేకాదు యథోక్తవాది, రాజుగారు ఏదైతే చెప్పారో ఆ విషయాలను ఉన్నది ఉన్నట్లుగా అవతల వాడికి చెప్పగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. ఈ రాజుగారు ఏదో సందేశాన్ని పంపించారు శత్రురాజుకి, ఈ విషయాన్ని అక్కడ చెబితే వాడు తలదీస్తాడేమో అన్న భయంతో రాజుగారు చెప్పినటువంటి దాంట్లో సగం చెప్పటము, లేకపోతే రాజుగారు ఒక రకంగా చెబితే ఈ దూత వెళ్ళినటువంటి వాడు మరో రకంగా చెప్పటం, ఈ విధంగా చేసినట్లయితే అది దూత యొక్క లక్షణం కాదు. అందుకనే అంటారు అర్ధానర్ధాంతరే బుద్ధి నిశ్చితాపి నశోభతే ఘాతయంతి కార్యాన్ని దూత పండితమానిన అని మనకు సుందరకాండలో చెప్పినట్లుగా తమను తాము పండితులుగా భావించుకుని రాజుగారు చెప్పినటువంటిది కాకుండా తామేదో గొప్పగా చేద్దాము అనుకుని చెప్పినటువంటి పని సవ్యంగా చేయలేనటువంటి వారు, చెప్పినటువంటి ఆ సందేశాన్ని సరిగ్గా అందించలేనటువంటి దూతలు ఆ రాచకార్యములను నశింపజేసేస్తారు, నాశనం చేస్తారు అని చెప్పి అన్నారు కదా. మరి అందుకనే ఇక్కడ యథోక్తవాది, రాజుగారు ఏదైతే చెప్పారో దానిని అతిక్రమించకుండా
అది చెబుతూ తన ప్రతిభతోటి ఇతరులను మెప్పించగలిగిన వాడెవడైతే ఉంటాడో, అంటే రాజుగారు చెప్పినటువంటి దాన్ని తప్పకుండా దానికి అదనంగా తన ప్రతిభను కూడా జోడించి మరి ఆ కార్యాన్ని చక్కబెట్టగలిగినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అతడు సరి అయినటువంటి దూత అన్నారు. మరి రామాయణంలో చక్కటి దూత ఎవరు అంటే ఎవరిని అడిగినా చెబుతారు హనుమంతుల వారు అని చెప్పి. హనుమంతుల వారు రాముడి యొక్క అభిప్రాయాన్ని, సుగ్రీవుని యొక్క అభిప్రాయాన్ని రావణాసురుని యొక్క లంకానగరంలో రావణుని ముందు ధీటుగా చెప్పాడు. దానితో పాటుగా తన యొక్క ప్రతిభతోటి ఆ లంకానగరాన్ని కూడా దహించి వచ్చాడు. అందుకనే కదా చూచి రమ్మంటే కాల్చి వచ్చాడు అని చెప్పి అంటారు. అంటే ఏమిటి? తాను వెళ్ళినటువంటి కార్యం నశించకుండా దానికి అదనంగా కాస్త తన ప్రతిభను కూడా చేసి చూపించి కార్యాన్ని చక్కబెట్టుకు రావడం అన్నమాట. అటువంటి వాడే దూతగా ఉండాలి అంటూ పండిత గుణదోషములు తెలిసినటువంటి వాడైన వాడు. అందుకనే అంటారు పాండిత్యము అంటే పరిచ్ఛేదోహి పాండిత్యం. పాండిత్యం అంటే గుణములు దోషములు రెండూ తెలుసుకోగలిగినటువంటి వాడిని అతన్నే పండితుడు, అలాగే దానినే పాండిత్యము అని అన్నారు. అటువంటివన్నీ తెలిసినటువంటి వాడు దూత తే కృత. అటువంటి వాడినే నీవు దూతలుగా ఉంచావు కదా నాయన, అటువంటి వారినే దూతలుగా నీవు పంపిస్తున్నావు కదా. కావున ఈ దూతల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటూ, దూత అయినటువంటి వాడు ఆ దేశంలో పుట్టినవాడు, దక్షుడు, ప్రతిభావంతుడు, విద్వాంసుడు, యథోక్తవాది, పండితుడు, ఇన్ని లక్షణములు కలిగినటువంటి వాడు అయి ఉండాలి అని రాముడు బోధిస్తూ ఇంకా అంటున్నాడు, కచ్చిదష్టాదశాన్యేషు స్వపక్షే దశ పంచచ త్రిభిస్త్రిభిః అవిజ్ఞాతైః వేత్సి తీర్థాని చారకై. ఇంతకుముందు గూఢచారులు వీళ్ళందరూ కూడా ఉండాలి, వారి ద్వారా రాజ్యంలో జరిగేటటువంటి విషయములన్నీ కూడా తెలుసుకోవాలి అనే విషయాన్ని చెప్పారు. బాగుందండి. అసలు గూఢచారులను ఎక్కడ నియోగించాలి, ఎక్కడ ఉంచాలి అని అంటే చూడండి, మనకు తెలియనటువంటి విషయాలు ఎన్ని ఉంటాయో, ఎన్ని రహస్యములు ఉంటాయో, అసలు ఇన్ని విభాగాలు, ఇన్ని రహస్యాలు ఉంటాయా అని చెప్పి మనకు ఆశ్చర్యం కలుగుతుంది. గూఢచారులను ఎన్ని స్థానాల్లో నియోగించాలి అనే విషయాన్ని కూడా చెబుతూ ఉన్నారంటే ఏమిటి? ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగంలో కానీ, ఆ రాచరికంలో కానీ, పాలనలో కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్ని చోట్ల పర్యవేక్షించాలనే విషయాన్ని దీంట్లో చెబుతూ ఇక్కడ చెబుతున్నాడు. అన్యేషు అష్టాదశ తీర్థాని. తన రాజ్యంలో ఉన్నటువంటి వారిని చూసుకోవటమే కాదు, శత్రురాజ్యంలో కూడా జరుగుతున్నటువంటిదన్నీ కూడా ఎప్పటికప్పుడు అన్నీ కూడా ఈ రాజుగారికి తెలిసే విధంగా ఉండాలిట. అందుకని ఏమంటున్నాడు? అన్యేషు, శత్రుపక్షములలో, శత్రురాజ్యములలో కూడా అష్టాదశ తీర్థాని, 18 తీర్థములలో, తీర్థములు అంటే స్థానములు అని అర్థం, 18 స్థానములలో, స్వపక్షే తన రాజ్యంలో, పంచదశ తీర్థాని 15 స్థానములలో, ఇక్కడ అవిజ్ఞాతై త్రిభిః చారకై వేత్సికచ్చితు, ఒకరికి ఒకరు తెలియకుండా ఒక్కొక్క స్థానంలో కూడా ముగ్గురిని నీవు గూఢచారులుగా నియమిస్తూ ఉన్నావా అంటే ఇక్కడ చూడండి, తీర్థము అంటే యోనే బలావతారేచ మంత్రాద్యష్టాదశస్వపి అని చెప్పు, పుణ్యక్షేత్రే తథాపాత్రే తీర్థం స్యాత్ దర్శనేష్వపి అని చెప్పిన మనకు కోశాల్లో చెప్పినట్లుగా ఇక్కడ మంత్రాంగం మొదలైనటువంటి స్థానములు ఏవైతే ఉన్నాయో, పదవులు, వీటి గురించి ఇక్కడ తీర్థ శబ్దం ప్రయోగించింది. అలాగా శత్రురాజ్యములలో, శత్రుపక్షంలో 18 మందిని 18 స్థానములలో ఒక్కొక్క స్థానంలో ముగ్గురిని గూఢచారులను నియమించాలిట. ఇందులో విశేషం ఏమిటి అంటే ఆ నియమించేటటువంటి వారిలో కూడా ఒకరికి ఒకరు తెలియని విధంగా నియమించబడాలి. ఆ ముగ్గురు కూడా ఒకరికి ఒకరు తెలియనటువంటి వారు ఉండాలి అని చెప్పి అన్నారు. ఇలాగా శత్రుస్థానములలో అంటే శత్రువుల యొక్క రాజ్యములలో 18 స్థానములు, ఆ 18 స్థానంలో ఒక్కొక్క స్థానంలో ముగ్గురిని, ఇలాగా 54 మంది గూఢచారులను కనీసం నియమించాలి అని చెబుతున్నారు. మరి తన రాజ్యంలో 15 స్థానములలో అన్నారు. ఎందుకు అంటే తన రాజ్యంలో ఇక్కడ మంత్రి, అదేవిధంగా యువరాజు, పురోహితులు, ఈ 3 స్థానములు రాజుగా, ఈ ముగ్గురు కూడా రాజుగారితోనే ఉంటారు. కావున వారిని విడిచిపెట్టి
మిగతా 15 స్థానములు ఏవైతే ఉన్నాయో ఆ 15 స్థానములలో గూఢచారులు ఒక్కొక్క స్థానాల్లోనూ కూడా ముగ్గురు చప్పున 45 మంది గూఢచారులను కనీసం తన రాజ్యంలో కూడా ఉంచాలి అని చెప్పి అన్నారు. ఇలాగా శత్రురాజ్యంలోనూ 54 మందిని, తన రాజ్యంలో అయితే 45 మందిని కనీసం గూఢచారులుగా ఆయా స్థానములలో నియమించాలి. వారి ద్వారా అక్కడ ఏం జరుగుతున్నదనే విషయాన్ని రహస్యంగా తెలుసుకోవాలి అన్నారు. మరి నీతి శాస్త్రంలో అసలు ఆ 18 స్థానములు ఏమిటి అనేది ఇక్కడ నీతి శాస్త్రంలో చెబుతున్నారు. ఏమిటంటే 1 మంత్రులు, 2 పురోహితులు, 3 యువరాజు, 4 సేనాపతి, 5 దవ్వారికుడు, 6 ఆంతర్వశకుడు, 7 కారాగారాధిపతి, 8 అర్ధసంచయకర్త, 9 కార్యనియోజకుడు, 10 ప్రాడ్వివాకుడు, 11 సేనానాయకుడు, 12 నగరాధ్యక్షుడు, 13 కర్మాంతికుడు, 14 సభ్యుడు, 15 ధర్మాధ్యక్షుడు, 16 దండపాలుడు, 17 దుర్గపాలుడు, 18 రాష్ట్రాంతపాలుడు అని చెప్పి 18 స్థానములలోనూ కూడా గూఢచారులను నియమించాలి అని రామచంద్రమూర్తి రాజనీతిని మొత్తాన్ని కూడా బోధిస్తున్నాడు. మరి ఇందులో మనకు ఇక్కడ మంత్రులు అంటే తెలిసిందే, పురోహితులు అంటే తెలుసు, యువరాజు, సేనాపతి వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే. ఇక తర్వాత దవ్వారికుడు అన్నారు. దవ్వారికుడు అంటే అంతఃపురం మొదలైనటువంటి చోట ద్వారపాలకులుగా కొంతమందిని నియమిస్తూ ఉంటారు. ఆ ద్వారపాలకులను పర్యవేక్షించే వారు ఎవరైతే ఉంటారో ఆ ద్వారములను వారిని దవ్వారికులు అని అంటారు. అలా ద్వారములను పర్యవేక్షించే ద్వారపాలకుల మీద కూడా గూఢచారులను నియమించాలి. ఎందుకంటే ఆ ద్వారపాలకులు లోపలికి ఎవరిని పడితే వారిని ప్రవేశింపజేస్తూ, అలాగే లోపలికి వచ్చినటువంటి వారి విషయాలను బయట అందరికీ తెలియజేస్తూ ఉన్నట్లయితే వారి వలన రహస్యములన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. కావున ఆ ద్వారపాలకులు ఎవరైతే ఉన్నారో వారు సవ్యంగా ఉన్నారా లేదా అని చెప్పి వారి మీద గూఢచర్యం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆంతర్వశికుడు అని అన్నారు. అంటే అంతఃపుర కార్యములను నిర్వర్తించేవాడు, ఆ లోపల కార్యాలు ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ కూడా నిర్వర్తించేవారు వారు కూడా సవ్యంగా ఉన్నారా లేదా, లేకపోతే అంతఃపురంలో చేయకూడనటువంటి, లేకపోతే రాజుకు ద్రోహం చేసేటటువంటి పనులు ఏమైనా నిర్వర్తిస్తున్నారా అనేది కూడా గూఢచర్యం ద్వారా రహస్యంగా తెలుసుకోవాలి. కారాగార అధిపతి దోషులను, అపరాధులను కూడా బంధించి శిక్షించేటటువంటి కారాగారం ఏదైతే ఉన్నదో ఆ స్థలం, దానికి అధిపతి ఎవరైతే ఉన్నారో వారనమాట. అంటే జైలర్ అంటుంటాం కదా, అదనమాట. వారి మీద కూడా ఒక కంటి కనిపెడుతూ ఉండాలి. వారు ఎలా ఉన్నారు శత్రువుల విషయంలో, అలాగే ఆ అపరాధుల విషయంలో వారు ఎలా ఉన్నారనే విషయాన్ని కూడా కనిపెట్టాలి. అర్ధసంచయకర్త అని అన్నారు. అర్ధసంచయకర్త అని అంటే పన్నులు మొదలైనటువంటి వాటిని వసూలు చేస్తూ వాటిని రాజుల యొక్క కోశాగారానికి తరలించే వారు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఒక కంట గూఢచారులతోటి కనిపెడుతూ ఉండాలి. లేకపోతే ప్రజల నుండి వసూలు చేసినటువంటి పన్నులను దారి మళ్లించి ఎక్కడికో పంపించే వాళ్ళైతే కనుక అటు ప్రభుత్వానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు, ఇటు ప్రజల సొమ్మును దారి మళ్లించినటువంటి వారు అవుతారు. కావున వారి విషయంలో కూడా గూఢచారులను నియోగించాలి. అంతేకాదు కార్యనియోజకుడు అన్నారు. అంటే రాజుగారు ఒక ఆజ్ఞను, ఒక శాసనాన్ని ఇస్తారు. ఆ శాసనాన్ని అమలుపరచడానికి కొంతమంది కార్యనియోజకులు ఉంటారు. అంటే రాజుగారి యొక్క కార్యములను ప్రచారం చేసేవాళ్ళు, అమలుపరిచేవాళ్ళు. వారి విషయంలో కూడా గూఢచర్యాన్ని, వారిని ఒక కంట కనిపెడుతూ గూఢచారుల ద్వారా వారి పని కార్యరీతిని తెలుసుకోవాలి. ప్రాడ్వివాకుడు అన్నారంటే వ్యవహారాలను గురించి అడిగేవాడు. వివాదే పృచ్చతి ప్రశ్నం తథైవ చ ప్రియపూర్వం అని చెబుతూ ఏదైనా వివాదము వచ్చినప్పుడు, గొడవ కలిగినప్పుడు ఇరుపక్షాల వారిని కూడా పిలిచి అంటే వచ్చినటువంటి వారిని విచారించి ఇరువురి మాటలు కూడా పూర్తిగా విని తీర్పు చెప్పేవాళ్ళు జడ్జి అంటుంటాం కదా. అలా న్యాయాధిపతి, న్యాయస్థానాధిపతి వారు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో కూడా గూఢచారులను నియమించాలి అని అన్నారు. లేకపోతే ఎప్పుడైనా తీర్పు చెప్పవలసి వచ్చినప్పుడు ఏదో ఒక పక్షం వాళ్ళు ఈ న్యాయాధిపతిని ముందుగా కలిసి అతన్ని ప్రలోభపెట్టి న్యాయానికి వ్యతిరేకంగానో లేకపోతే ఏకపక్షంగా తీర్పును నిప్పించేటటువంటి ప్రమాదం ఉన్నది. కావున ఆ న్యాయాధిపతుల విషయంలో కూడా గూఢచారులను నియమించాలి, వారిని కూడా జాగ్రత్తగా పసిగట్టాలి అన్నారు.
ఇంకా సేనానాయకుడు. సేనాపతి అంటే కనుక సేనను నడిపించేవాడు. ఇక్కడ సేనానాయకుడు అంటే సేనలో ఉండేటటువంటి వారి యొక్క యోగక్షేమములు చూస్తూ వారికి జీతభత్యములన్నీ కూడా అందించేటటువంటి వాడు. రాజుగారు వీరికి సేనలో ఉన్నటువంటి వారికి కావలసిన ఏర్పాట్లన్నీ ధనములన్నీ సమకూర్చితే దానిని ఈ సేనానాయకుడే మొత్తం హరించేసి వారికి ఇవ్వకపోతే రాజుగారికి ఆ సైన్యంలో ఉన్న వారికి మధ్యలో దూరం ఏర్పడుతుంది. ఆ సైన్యం రాజుగారి మీద తిరగబడే అవకాశం ఉన్నది. కావున ఈ సేనానాయకుడు ఆ సైన్యాన్ని సరిగ్గా చూసుకుంటున్నాడా, సవ్యంగా ఉంటున్నాడా లేదా అనేది కూడా ఒక కంట కనిపెడుతూ గూఢచారులతోటి కనిపెడుతూ ఉండాలి. ఇంకా నగరాధ్యక్షుడు అన్నారు, నగరపాలకులు. ఈ నగరపాలకుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు రాత్రిపూట ఆ నగరంలో జరిగేటటువంటి విషయాలన్నీ కూడా పసిగట్టేటటువంటి వారు, నగరంలో ఉండే ప్రధానమైనటువంటి స్థానములను ఆ ద్వారములను కూడా పరిపాలించేవారు నగర పాలకులు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో కూడా గూఢచారులను నియమించాలి. కర్మాంతికులు అన్నారు. కర్మాంతికుడు అంటే ఏదైనా ఒక కార్యాన్ని పూర్తి చేసిన తర్వాత ఆ పని సవ్యంగా అయ్యిందా అవలేదా అని చెప్పి దాని గురించి ఒక నివేదిక సమర్పించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని కర్మాంతికులు అని అంటారు. ఉదాహరణకి ఏదైనా ఒక వంతెన ఏదో కట్టారనుకోండి, వంతెనో లేకపోతే ఒక మార్గాన్నో నిర్మించిన తర్వాత రాజుగారికి ఈ మార్గం సవ్యంగా చక్కగా నిర్మించారు, అందులో పటిష్టంగా ఉన్నది అని చెప్పి ఆ ఎవరైతే అధికారులు ఉంటారో వారు ఆ నివేదికను సమర్పించాలి. అలా నివేదికను సమర్పించేటటువంటి వారు అంటే అది విద్యారంగం మీద కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, ఇతర రంగములలో కావచ్చు, ఏ రంగంలోనైనా సరే ఈ కార్యం సవ్యంగా జరిగినది అని చెప్పి నివేదిక సమర్పించేటటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వారి మీద కూడా గూఢచారులతోటి మనం కనిపెడుతూనే ఉండాలి అని అన్నారు. లేకపోతే కార్యం సవ్యంగా జరగకపోయినా జరిగింది అని చెప్పి ఆ నివేదికను ఇప్పించేసుకుంటూ ఉంటారు. తద్వారా ప్రజలకు నష్టం వాటిల్లుతుంది. ఇంకా సభ్యుడు అని అన్నారు. సభ్యుడు అంటే సభలో జరిగేటటువంటి వ్యవహారములన్నీ చూసేవాళ్ళు, సభలో ఎవరు రావాలి, ఎవరు వెళ్ళాలి, ఎవరు మాట్లాడాలి అనే విషయములను నిర్ణయించేటటువంటి వారు సభ్యుడు. అతడి విషయంలో కూడా గూఢచారుల ద్వారా జాగ్రత్తగా కనిపెడుతూ ఉండాలి. లేకపోతే సభలో ఎవరిని పడితే వారిని రాణిస్తూ ఉంటే రాజుగారికి హాని చేకూర్చే అవకాశం ఉన్నది. అంతేకాదు ధర్మాధ్యక్షుడు అన్నారు ఇంకొకళ్ళు. ధర్మాధ్యక్షుడు అంటే ఈ ఆస్తి పంపకములు ఏవైతే ఉన్నాయో అటువంటి విషయాల్లో న్యాయంగా పోట్లాడుకునే వారి విషయంలో, ఆస్తి పంపకాల విషయంలో సర్వ్యమైనటువంటి ధర్మపరమైనటువంటి విచారణతోటి చక్కగా న్యాయంగా అందరికీ పంచేటటువంటి ధర్మాధ్యక్షుడు. అతడి విషయంలో కూడా గూఢచారులను నియమించాలి అని అంటూ దండపాలుడు అంటే ఇతరుల యొక్క ధనమును దొంగిలించినటువంటి అపరాధులను శిక్షించేవాడు ఎవడైతే ఉన్నాడో ఆ శిక్షించేవాడి విషయంలో కూడా వాడిని కూడా కంట కనిపెడుతూ గూఢచారుల ద్వారా విషయాన్ని తెలుసుకోవాలి అంటూ ఇంకా దుర్గపాలుడు, గిరిదుర్గము, జలదుర్గము, వనదుర్గము అని చెప్పి 3 రకాలైనటువంటి కోటలు, దుర్గములు ఉంటాయి. ఆ దుర్గములను రక్షించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు శత్రురాజులను తమ రాజ్యంలోకి లేకపోతే శత్రువుల యొక్క సైన్యమును తమ రాజ్యంలోకి ప్రవేశపెట్టి వారి యొక్క ప్రలోభాలకు లోనైనట్లయితే రాజ్యం నశించిపోతుంది. కావున దుర్గపాలుడి యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటూ ఇంకో మాట చెబుతున్నారు. రాష్ట్రాంతపాలుడు సరిహద్దులను కాపలా కాసేవాళ్ళు, ఆ సరిహద్దు కాపలా కాసేవారిని పర్యవేక్షించే వాళ్ళు ఎవరైతే ఉంటారో అధికారులు వారి విషయంలో కూడా గూఢచారులను నియమిస్తూ వారు సవ్యంగా సరిహద్దును పరిపాలిస్తున్నారా, సరిహద్దును కాపాడుతున్నారా లేదా అనేది కూడా పసిగడుతూ ఉండాలి, కనిపెడుతూ ఉండాలి. వారి మీద గూఢచర్యంతో రహస్యంగా అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండాలి అని చెప్పి రామచంద్రమూర్తి చూడండి రాజనీతిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విశేషాలను తెలియజేస్తూ ఉన్నాడు. ఇలా తెలియజేస్తూ మరి ఈ అన్ని స్థానములలో కూడా చెప్పినటువంటి అన్ని స్థానములలో కూడా వీటిల్లో కూడా చెబుతున్నాడు తన రాజ్యంలో అంటే ఇతర శత్రురాజ్యంలో 18 స్థానాలు మంత్రులు, పురోహితులు, అదేవిధంగా సేనాపతులు వీళ్ళందరి విషయంలో చెప్పాలి. అదేవిధంగా తన రాజ్యంలో కూడా
మంత్రులు, పురోహితులు, యువరాజు వీరి విషయంలో రాజుగారే స్వయంగా ఒక కంట కనిపెడుతూ ఉండాలి. మిగతా స్థానములన్నింటినీ కూడా గూఢచారులను నియమించి వారి యొక్క స్థితిగతులను తెలుసుకుంటూ ఉండాలి అని చెప్పి ఈ విధంగా రాచరిక వ్యవస్థను, రాజనీతిని, గూఢచర్య వ్యవస్థను కూడా రామచంద్రమూర్తి ఎంతో చక్కగా తెలియజేశాడు. మరి ఇందులో ఉన్నటువంటి మరికొన్ని విషయములను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. బలవంతశ్చ కశ్చిత్తే బలవంతశ్చ కచ్చిత్తే ముఖ్యా యుద్ధ విశారదాః ముఖ్యా యుద్ధ విశారదాః దృష్టాపదానా విక్రాంతాః దృష్టాపదానా విక్రాంతాః త్వయా సత్కృత్య మానితాః త్వయా సత్కృత్య మానితాః కచ్చిత్ బలస్య భక్తం చ కచ్చిత్ బలస్య భక్తం చ వేతనం చ యథోచితం వేతనం చ యథోచితం సంప్రాప్త కాలం దాతవ్యం సంప్రాప్త కాలం దాతవ్యం దదాసి న విలంబసే దదాసి న విలంబసే కాలాతిక్రమణాచ్చైవ కాలాతిక్రమణాచ్చైవ భక్తవేతనయోర్భృతాః భక్తవేతనయోర్భృతాః భర్తుః కుప్యంతి దుష్యంతి భర్తుః కుప్యంతి దుష్యంతి సోనర్థః సుమహాన్ స్మృతః సోనర్థః సుమహాన్ స్మృతః కచ్చిత్ సర్వేనురక్తాస్త్వాం కచ్చిత్ సర్వేనురక్తాస్త్వాం కులపుత్రాః ప్రధానతః కులపుత్రాః ప్రధానతః కచ్చిత్ ప్రాణాంస్తవార్థేషు కచ్చిత్ ప్రాణాన్ స్తవార్థేషు సంత్యజంతి సమాహితాః సంత్యజంతి సమాహితాః కచ్చిజ్జానపదో విద్వాన్ కచ్చిజ్జానపదో విద్వాన్ దక్షిణః ప్రతిభానవాన్ దక్షిణః ప్రతిభానవాన్ యథోక్తవాది దూతస్తే యథోక్తవాది దూతస్తే కృతో భరత పండితః తో భరత పండితః కచ్చిదష్టాదశాన్యేషు షష్టిదష్టాదశాన్యేషు స్వపక్షే దశ పంచ చ స్వపక్షే దశ పంచశ త్రిభిస్త్రిభిరవిజ్ఞాతైః త్రిభిస్త్రిభిరవిజ్ఞాతైః వేత్సి తీర్థాని చారకైః వేత్సి తీర్థాని చారకైః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే శతతమే సర్గే శతతమే సర్గే షట్శ్లోకా షట్శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు ఆచార్యుల వారితో కలిసి పఠించుకుని ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామ